అందుగురించి మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది గనక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఫలించని చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఫలించని చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఆ అగ్ని నరకం, ఆ నరకబడము మరణం, గొడ్డలి చావు, చెట్టు విశ్వాసి. ఇప్పుడే చెట్ల వేరున ఉంచబడింది గొడ్డలి ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయ. నరకబడి ఫలించని చెట్టు. మరి మనం ఫలిస్తున్నామా? ఫలించడం లేదా? ఆలోచించాలి. ఫలిస్తే ఏ రకంగా ఫలిస్తున్నావు? ఫలించకపోతే ఎలాంటి స్థితిలో ఉన్నావు? ఫలించలేని చెట్టుగా ఉంటే ఫలించడానికి ప్రయత్నాలు చేయాలి. ఫలించాలి. ఫలించిన చెట్టుగా ఉంటే ఇంకా విస్తారంగా అభివృద్ధి చెందాలి. కొన్ని కాయలుంటవి, కొన్నే ఫలాలు కనబడతాయి. కొన్ని చెట్లుంటవి అసలు ఆకులు కనబడవు, కాయలే కనబడతాయి, అంతగా ఫలిస్తాయి. కొన్ని చెట్లుంటవి అసలు ఫలించనే. ఆలోచించండి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు మంచి అవకాశం ఇస్తున్నాడు.